వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. 12,516 మీటర్లు ఎంతో అంట కదా అది హిమాలయన్ కువారి పాస్. సో అది క్రాస్ చేశారు. ఇప్పుడు ఈ ఏజ్లో మీరు అది చేయాలని ఎందుకు అనిపించింది? అంటే ట్రై చేద్దామని. డాడ్ డైరెక్టర్ కాబట్టి ఎక్కువ మూవీస్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందా మీకు కూడా? చూస్తాం అప్పుడప్పుడు, వీక్లో ట్వైస్. నెక్స్ట్ ఏమన్నా ఉందా టార్గెట్? ఏంటి అది? ఎంత హైట్ ఉంటుంది? అది అయితే 15,000 ఫీట్. అవసరమా చెప్పు మనకి? నాకు అది చేయడం నచ్చింది. ట్రెక్కింగ్ నచ్చింది బాగా. అమ్మనే అసలు చేయొద్దు ఇవన్నీ అంటది. సపోర్ట్ నా. ఏమనిపించింది సక్సెస్ అనే టర్మ్ కి డెఫినేషన్ ఏమనిపించింది? అంటే క్వారీ పాస్ చేసా, ఇంకా ఇది ఎవ్రీడే ఇక్కడనే ఉండాలని ఉంది. అక్కడ ఏమన్నా జెండా పెట్టుకెళ్ళి ఇలా పెట్టడం అలాంటి ఏం చేయలేదా? అంటే ఒక ఫ్లాగ్ ఉండే. సీరియస్లీ యూ గైస్ డిడ్ ఏ ఫెంటాస్టిక్ జాబ్. అసలు ఇలాగే వెళ్ళండి ముందుకు కూడా. ఐ మీన్ నీకు మూవీస్ అంటే ఇంట్రెస్ట్ వచ్చిందా? డైరెక్షన్ డిపార్ట్మెంటా, యాక్టింగ్ వైజ్? యాక్టర్ అవుతావు? అవునా? లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో ఇప్పుడున్న జనరేషన్లో కిడ్స్ అందరూ ఎప్పటికప్పుడు టైం దొరికితే మొబైల్ ఇవ్వండి అంటున్నారు. మొన్నే సమ్మర్ హాలిడేస్ అయినాయి. సో ఎక్కడ చూసినా పిల్లలు ఊర్లో వెళ్ళడం, అట్లీస్ట్ బయట ఆటలు మానేసి మొబైల్లో గేమ్స్ ఆడుకుందాం అని చెప్పి స్పెండ్ చేస్తూ ఉంటే, ఇక్కడ నా ముందు 2 పిల్లలు ఉన్నారండి. వాళ్ళైతే మాత్రం ఒక యూనిక్ ఫీట్స్ చేస్తున్నారనమాట. సో సూర్యప్రతాప్ గారు మనందరికీ తెలుసు, డైరెక్టర్. కరెంట్ కానీ, కుమారి 21F కానీ, 18 పేజెస్ కానీ మంచి లవ్ స్టోరీలు అందించారు. వాళ్ళ పిల్లలు చాలా యూనిక్ నేమ్స్ ఉన్నాయి. వాళ్ళు చేసే పనులు కూడా చాలా యూనిక్గా ఉన్నాయి. వెంకట సియాన్ అండ్ దేవజస్ నీకా మనతో పాటు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు అనేది ఇప్పుడు వాళ్ళే చెప్తారు. హాయ్ బాగున్నారా? యా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 12,516 మీటర్లు ఎంతో అంట కదా అది హిమాలయన్ కువారి పాస్. సో అది క్రాస్ చేశారు. ఏంటి అసలు ఇప్పుడు ఈ ఏజ్లో మీరు శుభ్రంగా గేమ్స్ ఆడుకోవచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు, అది చేయాలని ఎందుకు అనిపించింది? అంటే ఇప్పుడు నా ఫ్రెండ్ ఉన్నాడు. సో హీ లైక్ నాకు చెప్పాడు, అరే నువ్వు కూడా జాయిన్ అవ్వు, ఈ క్వారీ పాస్ ఎక్కుదాం అంటే నాకు అడ్వెంచర్స్ ఇవన్నీ నాకు ఇంట్రెస్ట్ ఉంది. సో ఓకే ట్రై చేద్దామని. అండ్ నువ్వు సీనియర్ కదా, లాస్ట్ టైం కూడా దయారే బుగ్గియాలకి ఫస్ట్ అక్కడికి వెళ్ళావు. అది 11,000 సంథింగ్ ఏదో ఉంటుంది. 11,500. ఇది 12,500. ఇంకొక 1,000 ఫీట్ పెంచావు. యా. సో ఏ క్లాసెస్ అసలు మీరు? నేను 7th క్లాస్. 5th క్లాస్. ఫస్ట్ టైం కదా వెళ్ళడం. దీనికి ఏమనిపించింది? కాళ్ళు నొప్పులు వచ్చినాయా ఫుల్? కొంచెం ఫ్రెండ్స్తో కాబట్టి అలా నడుచుకుంటూ హ్యాపీగా అయిపోయిందా? నార్మల్గా ఓన్లీ అన్యతోనే వెళ్ళా. ఓకే. మిగిలిన వాళ్ళు అంటే అందరూ మొత్తం టీన్స్, కొంచెం నా ఏజ్ వాళ్ళు. ఓకే. సో నీకు అన్నయ్య ఒకటే, ఇంకా ఎవరు ఫ్రెండ్స్ అయ్యారు? పోనీ అంత దూరం ఎంత టైం పట్టింది అక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి? మొత్తం కొన్ని స్టాప్స్ లో ఆగాము. సో 1 వీక్. ఈ ట్రెక్కింగ్ వల్ల ఏం చూసారు మీరు? దానిలో అడ్వాంటేజెస్ ఏమున్నాయి? అక్కడ ఈ సిటీ కాకుండా, ఈ సిటీలో ఇప్పుడు మొత్తం పొల్యూషన్, ఎక్కువ చెట్లు ఉన్నాయి. అక్కడైతే చాలా చెట్లు ఉంటాయి, టైప్స్, వెరైటీ, కొన్ని స్పెషాలిటీస్ కూడా ఉంటాయి. అవి ఆ ట్రెక్ లీడర్స్ ఉంటారు, వాళ్ళు మాకు నేర్పించారు. సో మొత్తం నేచర్ ఇంకా అంతే. నచ్చిందా? చూసిన అంత సిటీ కంటే అదే నచ్చిందా? బెస్ట్. ఎప్పుడు అడిగారా పోనీ అక్కడ ఏమైనా స్కూల్స్ ఉన్నాయో అక్కడ జాయిన్ అయిపోతావు అని చెప్పి? లేదు, అడగలేదా? సో మామూలుగా డాడ్ డైరెక్టర్ కాబట్టి ఎక్కువ మూవీస్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందా మీకు కూడా? చూస్తారా ఎక్కువ సినిమాలు? మరి ఈ సమ్మర్ హాలిడేస్ అంతా సినిమాలు చూసుకోవచ్చు హ్యాపీగా, అనుకోలేదా? చూస్తాం అప్పుడప్పుడు, వీక్లో ట్వైస్ టీవీ చూస్తాం. కానీ మోస్ట్లీ నేను కింద ఆడుకోవడానికి లేదా ఫిజికల్ యాక్టివిటీ ఏదన్నా చేస్తాను. సో ఇంకా నెక్స్ట్ ఏమన్నా ఉందా టార్గెట్ నెక్స్ట్ ఇయర్కి? ఏంటి అది? ఎంత హైట్ ఉంటుంది? అది అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. ఓకే. 15,000 ఫీట్. 15,000 ఫీట్. నువ్వు కూడా రెడీ అయిపోయావా? అదే నువ్వు మంచి ఎక్స్పీరియన్స్ అయినా నీకు? కాళ్ళు నొప్పులు వచ్చినాయి అన్నా మధ్యలో? అయినా కూడా చేస్తావా? అవసరమా? ఎందుకు? హ్యాపీగా ఇంట్లో కూర్చుని మూవీస్ చూసుకుని థియేటర్కి వెళ్ళి నేను డిమోటివేట్ చేస్తాను ఏదో. అవసరమా చెప్పు మనకి? నాకు ట్రెక్ అది చేయడం నచ్చింది. ట్రెక్కింగ్ నచ్చింది బాగా.
మనకి ఫోన్స్ అప్పుడు చూడాలన్నా నాన్న లేదా అమ్మ వద్దు కిందకెళ్ళు లేదా వేరేదైనా చెయ్యు అంటారు. అందుకే అంటే ఇది పోయింది అలవాటు. డాడ్ డెసిషన్ కంప్లీట్లీ మామ్స్? రెండు. ఫస్ట్ అమ్మనే అసలు చేయొద్దు ఇవన్నీ అంటది, సపోర్ట్ నాన్న సపోర్ట్. గ్రేట్ అబ్బా, అంటే యూనిక్ గా వెళ్తున్నారు కదా. ఇంకేం చేస్తారు అసలు సమ్మర్ క్యాంప్స్ ఇలాంటివి వచ్చినప్పుడు? మీరు యూనిక్ గా ఏం చేస్తూ ఉంటారు ట్రెక్కింగ్ కాకుండా? ట్రెక్కింగ్ లేదా ఇక్కడ ఒక క్యాంప్ ఉంటుంది, అదైతే 5 kilometers రన్నింగ్. హైదరాబాద్ రన్ వస్తుంది. సో మొత్తం జాగింగ్. మన కౌంటీలో టీచర్స్ ఉంటారు, వాళ్ళు నేర్పిస్తారు అలాంటి మొత్తం ఆ అపార్ట్మెంట్ చుట్టూ జాగింగ్ మొత్తం. సో ఒక రోజు అందరూ ఒక లొకేషన్కి వెళ్తారు, అక్కడ అందరూ 5 kilometers రన్నింగ్. 5 kilometers జాగింగ్ ఎవ్రీడే? ఎవ్రీడే కాదు, ఉన్నప్పుడు సమ్మర్ ఆ క్యాంప్ లో. కానీ కొన్ని వీక్స్ ప్రిపేర్ చేస్తాం ముందు. మొన్న సండేనే అయింది నాకు. నచ్చిందా అది కూడా? మెడల్ కూడా వచ్చిందా? సో ఇప్పుడు అంటే చాలా మంది నాకు తెలిసి అప్రిషియేట్ చేస్తూ ఉంటారు కదా, మెసేజ్లు పెడతా ఉంటారు కదా మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఏమని పెడుతున్నారు? కంగ్రాచులేషన్స్, ప్రౌడ్ ఆఫ్ యూ. ఓకే, నైస్ నైస్. నీకంటే చిన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ట్రెక్కింగ్ లో? నేను ఒకదాని. నువ్వే యంగెస్ట్. చూడండి, నీకంటే రికార్డ్ చెల్లి పేరు మీద ఉంది ఎక్కువ, బికాజ్ యంగెస్ట్ కదా. నీకంటే చిన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? చిన్న అంటే ఎక్కువ ఉండరు, చెల్లి ఇంకా కొన్ని ఒక 5 people ఉంటారు. పెద్దవాళ్ళు ఎంత ఏజ్ మీతో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు? 17, 8th grade, 9th grade, 10th grade. ఓకే ఓకే ఓకే, ఒక 17 years వరకు ఉన్నారు. సో మీరు నువ్వు ఇంకా టీనేజ్ లో కూడా ఎంటర్ అవ్వలేదు అనుకుంటా కదా, ఐ థింక్. నెక్స్ట్ ఇయర్. యా, టీనేజ్ కంటే ముందే మీరు ట్రెక్కింగ్ చేశారు, క్వారీ పాస్, మళ్ళీ టార్గెట్ పెట్టుకున్నారు నెక్స్ట్ ఇయర్కి. నైస్. సో ఇప్పుడు డాడీతో సినిమాల గురించి మాట్లాడుతూ ఉంటారా? ఇప్పుడు డాడీ 3 సినిమాలు, 3 సూపర్ హిట్ మంచి సినిమాలు, అంటే ఆడియన్స్ అందరూ అప్రిషియేట్ చేసిన సినిమాలు. కరెంట్ కానీ, ఫస్ట్ వచ్చిన కరెంట్ కానీ, మంచి సాంగ్స్ ఉంటాయి దానిలో, మంచి లవ్ స్టోరీ. నెక్స్ట్ కుమారి 21 అది ఒక వైరల్ హిట్, మాసివ్ హిట్. మొన్న వచ్చిన 18 pages కానీ మంచి డీసెంట్ సినిమా, మంచి డీసెంట్ హిట్. సో మీకు ఫేవరెట్ సినిమా ఏంటి? కాపీ ఆన్సర్ వద్దు మీ ఇద్దరి మధ్య. కుమారి 21 నీకు? నాకు 3 ఇష్టం. నువ్వు చాలా డిప్లొమాటిక్గా చెప్తావు ఆన్సర్స్ అయితే. అంటే నువ్వు డాడీ ఇంటర్వ్యూ చూసిన తర్వాత నీ మీద నువ్వు ఎక్కువ మార్క్స్ కొట్టేయాలనా? 3 ఇష్టం అని చెప్తే. అవును. సో కుమారి 21 లేదా 18 pages. కుమారి 21 ఇష్టమా? ఎందుకు? కొంచెం ఫన్, అంటే నాకు నచ్చింది అది స్టోరీ, ఐడియా ఎలా వచ్చింది, నాకు ఆ స్టోరీ టైప్ నచ్చిందా? ఓకే, ఐడియా కొంచెం కొత్తగా ఉందా నీకు? 18 pages అన్నావు. 18 అంటే కొంచెం యూజువల్ సినిమాస్ అయితే 2 కలుస్తారు అవన్నీ అయితే, కానీ దీంట్లో అయితే ఆ బుక్ లో రాయడం 18 pages అవన్నీ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అరే చాలా ఇంటెలిజెన్స్ ఉంది నీకు అసలు. నువ్వు క్రిటిక్ అయిపోతావు, నువ్వు ఇప్పుడే ఇంకొక 3 years అయిపోతే నువ్వు ప్రాపర్ గా జడ్జ్ చేయగలుగుతావు సినిమాని. డాడీకి చెప్తా ఉంటారా ఏదన్నా? ఐ మీన్ క్రిటిక్ లాగా ఈ సినిమా బాగుంది, ఈ సినిమా ఇందుకు బాగాలేదు, ఇందుకు బాగుంది, అలా చెప్తా ఉంటారా? ఎలా ఉంటుంది డిస్కషన్స్? యూజువల్లీ నాన్న ఆఫీస్కి అప్పుడప్పుడు వెళ్తాము అందరిలో. సో నాన్న కొన్ని మూవీస్ చూస్తారు, కొన్ని ఇంట్లో మూవీస్ చూస్తాం కదా, దాంట్లో ఏదన్నా ఇలా ఎందుకు ఉన్నాయి, వాయిస్ వినిపించకుండా మ్యూజిక్ ఎక్కువ ఉంది, ఎందుకు అలా అవుతుంది అని డౌట్స్. ఓకే ఓకే, చెప్తా ఉంటావు ఇలాంటివి కూడా. నైస్ నైస్. ఇక్కడ మ్యూజిక్ ఎక్కువ అయిపోయింది, వాయిస్ కంటే ఎక్కువ అయిపోయింది, అంత డీటెయిల్డ్ గా చూస్తావా? అవును. నువ్వేమని చెప్తావా? నేను కూడా చెప్తాను. ఏమని చెప్తావు? అలాంటివి చెప్తావు. లాస్ట్ చూసిన మూవీ ఏంటి డాడీతో కలిసి? నాన్నతో కలిసి చూడలేదు. లాస్ట్ చూసిన నాన్న సినిమా అయితే కుమారి. ఏంది? కుమారి 21 అదే లాస్ట్ చూసాను. ఓకే ఓకే. దాంట్లో ఒక పార్ట్ లో నైట్ ఉంది, తర్వాత ఒకప్పుడు తీర్చి మళ్ళీ చూపించినప్పుడు మార్నింగ్ అయిపోయింది. అది అలా అడిగా. వెంటనే మార్నింగ్ అయిపోయింది, 2 shots లో చూపించారని చెప్పి అడిగా. ఓకే, మీకు అంటే మూవీస్ మీద ఇంట్రెస్ట్ ఉందా? నువ్వు కూడా డాడీ వెనక వెళ్తావా? తర్వాత సెట్స్ లోకి వెళ్తావా? తీసుకెళ్లారు ఎప్పుడైనా సెట్స్ కి? 3 సినిమాల్లో ఇద్దరిని తీసుకెళ్లారా? కుమారి ఇంకా కరెంట్ తీసుకెళ్ళాము. 18 pages కి తీసుకెళ్లారా? కలిసారా నిఖిల్ గారిని? ఇప్పుడు మూవీ కూడా అవుతుంది. ఇప్పుడు అవుతుంది, వర్కింగ్ ప్రాజెక్ట్. వెళ్ళారా? చేశారా? యాక్ట్ చేశారా? అంటే
లైక్ ఎవరు ఇద్దరు చేశారా? ఒక వెడ్డింగ్ పార్ట్ లో చేసాం. అంతేనా? మామూలు డైలాగ్స్ ఇంకా తీసుకోలేదు అంత Dialogues కాదు. మరి అడగలేదా, డిమాండ్ చేయలేదా డాడీని? అడిగా నెక్స్ట్ మూవీలో ఏదన్నా కిడ్స్ డైలాగ్, ఇప్పుడు ఈ ప్రస్తుతానికి ఈ మూవీలో కిడ్స్ డైలాగ్స్ అంటే ఎక్కువ లేవు, సో నెక్స్ట్ మూవీ ప్లాన్ చేస్తా అన్నారు. కానీ మెయిన్ గా అక్కడ పెళ్లిలో డాన్స్ ఉంటాయి కదా, దాంట్లో ఫస్ట్ టైం మనం చేస్తామంటే. అంటే డాన్స్ చేస్తారా బాగానే ఇద్దరు? నేను కూచిపూడి నేర్చుకుంటున్నావు కూచిపూడి? ఎవరి డెసిషన్? అంటే ఇప్పుడు వెస్టర్న్ డాన్స్ ఎక్కువ వేస్తూ ఉంటారు కదా మనం బయట వేసిన, ఇలా ఫంక్షన్స్లో వేసిన. కూచిపూడి ఆ క్లాసికల్ డాన్స్ చాలా తక్కువ కదా, ఎందుకు? నాకు ఇష్టం, ఇంకా అమ్మ కూడా సపోర్ట్ చేస్తాను. ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా ఆ డాన్స్కి? ఇన్స్పిరేషన్ నచ్చింది నార్మల్గా? అంతే. క్లాసికల్ డాన్స్ అంటే నచ్చింది. వెస్టర్న్ కూడా వేస్తావా? వెస్టర్న్, క్లాసికల్ ఎప్పుడైనా పర్ఫామ్ చేసావా ఇప్పటి వరకు స్టేజెస్ మీద? ఎక్కడెక్కడ? ఒకసారి ఏమో స్కూల్లో చేసా ఆన్యందరికి. ఇంకా కొన్ని మా కమ్యూనిటీలో ఒకవేళ ఏమైనా ఫంక్షన్స్ వస్తే అప్పుడు కూడా పర్ఫార్మెన్స్ చేస్తాను నేను. నైస్ నైస్. నువ్వేమన్నా డాన్స్ నేర్చుకుంటున్నావా? డాన్స్ అలాంటివి ఏం లేదు, కానీ స్పోర్ట్స్ ఎక్కువ ఉంటాయి. స్పోర్ట్సా? అంటే ఏంటి? క్రికెట్, బాస్కెట్బాల్. సో అందుకే నా హైట్ ఉన్నావు, నాకంటే హైట్ ఉన్నావు అప్పుడే. బాస్కెట్బాల్ అంటే చిన్న ఉన్నప్పుడు అమ్మ పంపించేది. చాలా హైట్ అయిపోయావు, నాకు తెలిసి ఇంకా హైట్ అయిపోతావు అయితే. టీనేజ్ కూడా రాలేదు కదా. 12 years. గ్రేట్ అసలు సీరియస్లీ. అంటే మీరు పెరుగుతున్న విధానం, చాలా మంది ఇప్పుడు చూస్తున్నాం కదా బయట పిల్లలందరూ, నాకు తెలిసిన వాళ్ళు, మా ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్న వాళ్ళు కూడా ఏంటంటే మొబైల్ పట్టుకుని కూర్చుంటారు, స్కూల్కి వెళ్తారు, స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి మళ్ళీ మొబైల్లో టీవీ, అంతే. చిన్నప్పుడు నాకు అదే అలవాటు అయింది, కానీ అమ్మాయికి ఆ ఫోన్. తిట్టుకోలేదు ఎప్పుడు మమ్మీ డాడీని? స్ట్రిక్ట్ గా ఉన్నారు, ఇలాంటి వాటికి పంపిస్తున్నారు? అదేం లేదు, కానీ ఏమైందంటే ఫోన్స్ ఇచ్చేటప్పుడు కొన్ని వాళ్ళు ఫోన్స్ ఇచ్చేస్తారు, ఇంకేం ఇవ్వరు. సో అమ్మాయి ఏం చేసిందంటే ఫోన్ తీసుకొని వేరే కొత్త ట్రై చేయించింది. ఒకసారి డాన్స్ క్లాస్కి వెళ్ళా, వెస్టర్న్ డాన్స్ క్లాస్, బాస్కెట్బాల్ క్లాస్, బుక్ రీడింగ్ అలవాటు చేయించింది. అవన్నీ అంటే అరే ఫోన్ ఎందుకు, ఇవన్నీ మంచిగా ఉన్నాయని ట్రై చేస్తాను. సో ఎక్కినంతసేపు ట్రెక్కింగ్ ఇంకెంతసేపు అనిపిస్తుంది ఒక్కొక్కసారి, బికాజ్ సమ్మర్ లో కాబట్టి ఎక్కువ ఎండకి దీనికి దానికి. ఎక్కిన తర్వాత ఒక హ్యాపీనెస్ వస్తుంది కదా, అరే సక్సెస్ అయ్యాం అని చెప్పి. ఏమనిపించింది సక్సెస్ అనే టర్మ్ కి డెఫినేషన్ ఏమనిపించింది? అంటే ఫుల్ అకాంప్లిష్మెంట్ బా. నేను ఇంకా అంటే క్వారీ పాస్ ఈ హిమాలయ ట్రెక్స్ లో అన్నికన్నా హార్డెస్ట్ ట్రెక్ ఆల్మోస్ట్. సో ఇది చేస్తా, ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా ఇది వెళ్ళాలి, అందరు కలిసి వెళ్దాం ఫుల్ చేసా. ఇంకా ఇది ఎవ్రీడే ఇక్కడనే ఉండాలని ఉంది. అంటే అందరు ఫ్రెండ్స్ వెళ్ళి అక్కడ హిల్ టాప్ కదా, అక్కడ అందరూ బస్కున్నాం. ఇంకా అక్కడ పడుకున్నారా? అంటే బస్కున్నాం అంటే ఒలగాం. సో అక్కడ ఏమన్నా జెండా పట్టుకెళ్ళి ఇలా పెట్టడం అలాంటి ఏం చేయలేదా? అంటే ఒక ఫ్లాగ్ ఉండే, అదందరూ పట్టుకుని ఫొటోస్ తీసుకున్నారు. అంటే ఏ జవాని హే దివాని మూవీ తెలుసా? రణబీర్ కపూర్ది ఒక మూవీ ఉంటుంది, ఏ జవాని హే దివాని అని. సో నేను ఆ మూవీ చూసి అనుకున్నా, అబ్బా భలే ఎక్కారు, మనం కూడా ఎక్కాలి ఎప్పుడైనా అనుకున్నాను. ఎప్పుడో నేను ఆల్మోస్ట్ ఒక 10 years బ్యాక్ అనుకున్నా అది చూసి, మూవీ చూసి. ఇప్పటికీ నేను అసలు కనీసం అటువైపు కూడా వెళ్ళలేదు. మీరు ఆల్రెడీ నువ్వు 2 ఎక్కేసావు, మళ్ళీ 3rd. నాకు అప్పుడప్పుడు మోస్ట్లీ మర్చిపోతాను, ఎందుకంటే కాకపోతే నా అమ్మ మోస్ట్లీ వెళ్ళొచ్చు కదా, ఎందుకు ఏముంది ట్రై చేయగానే పంపిస్తుంది యూజువల్లీ. ట్రెక్ కన్నా ముందు కూడా కొన్ని క్యాంప్స్కి వెళ్ళా, అవి గురుకుల్ అంటే అదంటే మొత్తం హిందూ కల్చర్. జిప్ లైనింగ్ ఫన్ యాక్టివిటీస్ అయితే ఉంటాయి, కానీ దాని తర్వాత ట్రెక్ అనేది స్టార్ట్ అయింది. మొత్తం నేచర్, యానిమల్స్ చూస్తా ఇది అని వెళ్ళాం చేస్తాం. చెల్లిని కూడా మోటివేట్ చేసి తీసుకెళ్ళిపోయావు. అంటే ఫస్ట్ ఇయర్ దారవియాలకి వెళ్ళినప్పుడు నేను అమ్మ కూడా రిషికేష్కి వెళ్ళాం, అక్కడ డ్రాప్ చేసాం, అన్ని వెళ్ళిపోయాను. అప్పుడు వచ్చినాక అంతే ఎంత ఫన్ ఉంది ఇది అంటే నాకు హైప్ ఇచ్చాడా ఫుల్, అబ్బో చాలా బాగుంది ఇలా ఉంది అలా ఉంది. అప్పుడు నేను అన్నా, అమ్మ నేను కూడా వెళ్తాను నెక్స్ట్ ఇయర్ అంటే, నేను వద్దు, నువ్వు మరి చిన్నదాన్ని నువ్వు ఎక్కలేవంటే, నేను ఎక్కచ్చని ప్రతిరోజు 10,000 steps చేశారా. అప్పుడు తర్వాత కువారి పాస్ కి మొన్న పంపించింది. ఏం చేసావు ప్రతిరోజు? 10,000 స్టెప్స్ వేసి వాచ్ లో చూపించేదాను. సో గ్రేట్, ముందు నుంచి ప్రిపేర్ అయ్యి వెళ్ళావు అయితే. ఇది నీది అకంప్లిష్మెంట్ మీ అన్నయ్య దానికంటే.
ముందే అందరు చేస్తారు ట్రెక్ ముందు మొత్తం జాగింగ్. నేను నవంబర్ స్టార్ట్ చేస్తా, ఏప్రిల్కి అయిపోయి ట్రైనింగ్ మొత్తం. స్టడీస్ ఏంటి అంటే ఎలా చదువుతారు? బాగుంది, మన స్కూల్ మహర్షి విద్యా మందిర్ బాగానే ఉన్నాయి. అంటే మీరు ర్యాంక్స్ ఏ ర్యాంక్ వస్తుంది? ఒక్కొక్కరికి ర్యాంకింగ్స్ ఉంటాయి కదా. ర్యాంకింగ్స్ ఉంటే నేను క్లాస్ టాపర్ కాదు, కానీ మరీ లాస్ట్ కూడా కాదు, కొంచెం టాప్లోనే. 80%. 84 out of 5. ఫేవరెట్ సబ్జెక్ట్? సైన్స్. సైన్సా? ఈవీఎస్ అంటే ఎన్విరాన్మెంటల్ స్టడీస్. ఓ నువ్వు మొత్తం ప్రకృతి ప్రేమికురాలువా? అంటే అది మొత్తం ఇంట్రెస్టింగ్ ఉంటుంది, యానిమల్స్ గురించి అవన్నీ ఇంట్రెస్టింగ్. మీ చెల్లి గట్టిగానే ఫాలో అవుతుంది అయితే ఇక్కడ నుంచి ఇలాంటివి. అక్కడ ఏంటి ఏం అబ్జర్వ్ చేసావు నువ్వు? ఎన్విరాన్మెంటల్ స్టడీస్ని నువ్వు నేచర్ లవర్ కదా, మరి అక్కడికి వెళ్ళావు కదా, అక్కడ ఏం అబ్జర్వ్? అంటే ఆ సబ్జెక్ట్ నాకు ఇష్టం, లైక్ అవన్నీ. యానిమల్ లవరా? పెట్స్ ఉన్నాయా? డాగ్ ఉంది ఇంట్లో. ఉందా? ఏంటి పేరు? టర్టిల్ కూడా ఉందా? నువ్వే పెంచుకుంటున్నావా? పేర్లు ఏంటి? డాగ్ పేరేమో సిరి, టర్టిల్ పేరేమో కృష్ణ. కృష్ణ అంటే టర్టిల్ అంటే పెద్దది ఉంటుందా? చిన్నదా? అంటే రీసెంట్ గానే కొన్నాను. అంటే ఆక్వేరియంలో వేస్తారా, బయట కూడా వదులుతారా? రెండునా? బయట కూడా వదులుతాం. ఓకే. నీకు ఫ్రెండ్ అయిపోయిందా? నువ్వు పట్టుకుంటావు దాన్ని ధైర్యంగా? ఏం అనదు, నార్మల్గా ట్రై చేస్తుంది వెళ్ళిపోనీకి. ఓకే. సో యానిమల్స్ అంటే కూడా ఇష్టం. అక్కడ ఏమైనా డిఫరెంట్ యానిమల్స్ చూసావా? వైల్డ్ యానిమల్స్ పురుగులు వచ్చినాయా? అక్కడ క్వారీ పాస్ ఎక్కువ ఉండదు, కానీ చూసా అక్కడ దైరబుగ్లో బర్డ్స్ చాలా చూసా, ఇంకా ఫ్లవర్స్, వైట్ రోడోడెండ్రాన్స్ ఇవన్నీ చూసా. అంటే నాకు నేచర్ అంటే చాలా ఇష్టం. సో అక్కడికి వెళ్ళి ఈ ప్లాంట్ ఏంటిది, ఈ ప్లాంట్ ఏంటి, లైకన్ అది అవన్నీ తెలుసుకున్నాం. ఓకే. సో ట్రెక్కింగ్ అంతా ఎక్కేశారు, దిగేటప్పుడు ఏంటి? దిగాల? దిగేటప్పుడు ఓన్లీ 2 రోజులు. కాకపోతే ఎక్కడం కన్నా దిగడం ఇంకా కష్టం యూజువల్లీ. అంటే ఎందుకంటే ఎక్కడంలో అయితే స్లోప్ ఇలా ఉంటుందా? అలానే ఫుల్ అసెండ్ ఉంటుంది, కానీ డిసెండ్ అప్పుడు కింద దిగేటప్పుడు జాగ్రత్తగా దిగాలి. అక్కడ మొత్తం డ్రై లీవ్స్ ఉంటాయి, అవన్నీ స్లిప్ అయితే ఇంకా కష్టం, రిస్కీ అని. నీకు ఎప్పుడైనా అంటే ట్రెక్కింగ్ మొత్తంలో ఎప్పుడైనా కొంచెం భయం వేసిందా? చెల్లిని తీసుకొచ్చా, చెల్లి రెస్పాన్సిబిలిటీ నా మీద ఉంది అనిపించిందా? చెల్లి ఎప్పుడన్నా ఆ సిచ్యువేషన్ తీసుకొచ్చిందా? నువ్వు భయపడే సిచ్యువేషన్? అవునా? అవునా? ఏమైంది అంటే పడ్డావు ఎప్పుడన్నా? పడను, అంత ఫిజికల్ గా కాదు, మెంటలీ. యూజువలీ అమ్మ అంటే కొంచెం దగ్గర, సో అమ్మ కొన్ని రోజులకి దగ్గర లేకపోవడం, సో కొంచెం బాధ వచ్చింది. అమ్మ ఉంటే బాగుండేది. ఏడ్చిందా? నువ్వేం చేసేవాడు? వెళ్ళా కొంచెం కూల్ అయింది. పర్వాలేదు అన్నయ్య బాగానే హ్యాండిల్ చేసాడా? అంటే ఏమైంది అని అడిగి. అంతేనా? సరిగ్గా హ్యాండిల్ చేయలేదు అంటే నార్మల్గా ఏమైంది లేదు, కంప్లైంట్స్ ఏమైనా ఉంటే చెప్పే, మళ్ళీ నీకు మళ్ళీ ఛాన్స్ రాదు. నార్మల్గా ఏమైంది, ఓకేనా, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాను. సో ట్రెక్కింగ్ గురించి అంటే ఎక్కారు కదా, హోల్ ప్రాసెస్ అయింది కదా, ఏం నేర్చుకున్నారు? అంటే లైఫ్ ఈజ్ ఏ ఫుల్ ఆఫ్ లెసన్స్, ఫుల్ ఆఫ్ లెర్నింగ్, ఎవ్రీ సిచ్యువేషన్ ఈజ్ ఏ లెసన్. సో మీరు ట్రెక్కింగ్ నుంచి ఏం నేర్చుకున్నారు? అమ్మ నార్మల్ ఊకే అంతలో ఒకవేళ ట్రెక్కింగ్ వెళ్ళినప్పుడు ఒక స్టార్ట్ చేసినప్పుడు ఏం చేయాలని, సో అంతే ఏది నన్ను ఊకే తీసుకెళ్ళిందో ట్రెక్ పైకి వెళ్తే మా తాత అమ్మకి ఒక కథ చెప్పారు, అది అమ్మ నాకు చెప్పింది. అంతే ఒక ఎవరో ఒక ఆయనకి ఒక ఊళ్ళో ఎవరో ఒక ఆయనకి చెప్పిండ్రు తన బ్యాక్ యార్డ్లో ట్రెజర్ ఉందని. ఆయన 90% తవ్విండ్రు. తర్వాత ఇక అది ఏం లేదని వేరే అతనికి అమ్మేసి వెళ్ళిపోయిండు. అప్పుడు నెక్స్ట్ డే అప్పుడు ఆయన చూసాడు ఎంత ఇంత తవ్వారంటే ఏదో లోపల ఉందని 10% తవ్వితే ఆ ట్రెజర్ వచ్చింది. సో అమ్మ అన్నది మోరల్ ఆఫ్ ద స్టోరీ, ఒకసారి స్టార్ట్ చేసినప్పుడు గివప్ చేయొద్దు, ఎండ్ చేసినప్పుడే ట్రెజర్ దొరుకుతుంది. అది నువ్వు నేర్చుకున్నావు. సో అది ఇక్కడ నీకు ప్రాక్టికల్గా కనిపించింది కదా కథ. నైస్. సో ఆ హ్యాపీనెస్ వచ్చిందా? ఫుల్ మొత్తం అకంప్లిష్మెంట్ మొత్తం అయిన తర్వాత, ఫుల్ఫిల్ అయిన తర్వాత వచ్చిందా? ఏం చేసావు? అరిచావా పైకి ఎక్కిన తర్వాత? అంతే, నాకు అది ట్రయల్ అయిపోయినా కూర్చొని సీనరీ చూసా. నైస్. నువ్వే నేర్చుకున్నావు? నేనే నేర్చుకుంటే లైఫ్ అంటే
లైఫ్ స్టెప్స్ ఉండే ఎక్కడం మొత్తం కష్టం ఉంటుంది కానీ అది మొత్తం రీచ్ అయినాక ఎస్ ఇచ్చేసా. మౌంటైన్స్గా ఎగ్జాంపుల్ తీసుకున్నా, మౌంటైన్ ఎక్కడం చాలా కష్టం ఉండే, స్లోప్స్ అవన్నీ ఉండే, తర్వాత చెట్లు కింద పడిపోయాయి అప్పుడప్పుడు, సో దాన్ని దాటుకుంటూ వెళ్ళాలి, ఇవన్నీ కష్టం ఉండే. ఫైనలీ సమిత్కి మెయిన్ పీక్ ఎక్కేటప్పుడు నేను ఫైనల్లీ చేస్తాను, ఇంకా ఇది లైఫ్ అంటే అని అనుకున్నా. సో టెక్నికలీ లైఫ్ లో కూడా చాలా ఎలాంటివి ఉంటాయి హర్డిల్స్, అవి అన్ని క్రాస్ చేసి వెళ్ళాలి అని నేర్చుకున్నాం. సో ఎంత ఎంత ఇంటెలిజెన్స్ ఉందా నీకు? అంటే బుక్స్, బయట బుక్స్ ఏమైనా చదువుతావా అకాడమిక్స్ కాకుండా? చదువుతా. ఇక్కడ అమీష్ అని ఒక ఆథర్ ఆయన 7 books, రామ్ సీత లంక, తర్వాత ఇంకోటి మోటార్స్ ఆఫ్ మెలోవా, నాగాస్, అయిపోతుంది, ఇవన్నీ చదువుతా. ఇంకా చాలా బుక్స్ చదువుతా. సో ఈ బుక్స్ చదవడం ఇష్టం, సో ఇంగ్లీష్ కొంచెం ఇంప్రూవ్ అయింది. సో బట్ తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు ఇద్దరు, చాలా బాగా మాట్లాడుతున్నారు. ఇంట్లో తెలుగే మాట్లాడతారా? తెలుగు. స్కూల్లో ఇంగ్లీష్ మాట్లాడాలని రూల్ ఉంటుందేమో కదా? తెలుగు క్లాస్ తెలుగునే మాట్లాడతారు. తెలుగు క్లాస్ ఒకటే తెలుగు మాట్లాడతారు. ఇంట్లో ఇంగ్లీష్ మాట్లాడరు, ఎక్కువ తెలుగే మాట్లాడతారా? తెలుగు. కిందకి వెళ్ళేటప్పుడు ఫ్రెండ్స్ తో ఇంగ్లీష్, కానీ నాన్నతో అమ్మతో బేసిక్ తెలుగు. నైస్ నైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. సో మళ్ళీ ఇంటర్వ్యూకి వచ్చేలా ఇంకా కొత్త కొత్త అచీవ్మెంట్స్ రావాలి మీకు, ఓకేనా? థ్యాంక్ యూ. బట్ సీరియస్లీ యూ గైస్ డిడ్ ఏ ఫెంటాస్టిక్ జాబ్. అసలు ఇలాగే వెళ్ళండి ముందుకు కూడా. ఐ మీన్ నీకు మూవీస్ అంటే ఇంట్రెస్ట్ వచ్చిందా? డైరెక్షన్ డిపార్ట్మెంటా, యాక్టింగ్ వైజ్? యాక్టర్ అవుతావు? నేను డైరెక్ట్. అవునా? లేడీ డైరెక్టర్. బట్ మీ నేమ్స్ చాలా యూనిక్గా ఉన్నాయి. ఎప్పుడైనా ఎవరైనా ఫ్రెండ్స్ అడిగారా, అరే ఇంత యూనిక్గా ఉంది, తప్పు స్పెల్ చేయడం కానీ, రాంగ్గా మిస్పెల్ చేయడం? ఎప్పుడు అవుతుందా? ఎవరన్నా నీ పేరేంటంటే సియాన్ అంట, కానీ సీను అంటారా వాళ్ళు? శ్రియాన్ అంటారు. శ్రియాన్. ఓకే. శ్రియాన్. ఇప్పటికీ కూడా నాకు కొన్ని టీచర్స్ ఉంటారు, వాళ్ళు శ్రియాన్ని పిలుస్తారు అప్పుడప్పుడు. ఓకే. ఈవెన్ నా స్పెల్లింగ్ కూడా SIAN చాలా యూనిక్గా ఉంది. మీ చెల్లిది అయితే ఇంకా అసలు చూసుకోకర్లే. స్నీకా నేను ఎప్పుడు వినలేదు ఆ పేరు. ఇంకా సియాన్ అన్న ఓకే విన్నట్టు అనిపించింది, కానీ స్నీకా నేను ఎప్పుడు వినలేదు. అడగలేదు ఎప్పుడు మమ్మీని డాడీని అసలు ఎందుకు పెట్టారు ఈ పేర్లు? అసలు అది ఎలా వచ్చిందంటే అంతే ఏం అనలేదు. చెప్పలేదా? యూజువల్లీ శ్రియాన్ శ్రీనిక ఉండేది, ఓకే. కానీ నాన్నకి శ్రీ అంత నచ్చారు. ఓకే. కొంచెం యూనిక్గా పెట్టారు మొత్తానికి. మిమ్మల్ని యూనిక్గానే పెంచుతున్నారు. ఇలాగే యూనిక్గా పెరగండి, యూనిక్ రికార్డ్స్ అన్ని పగలగొట్టండి. సో డైరెక్టర్ అవుతావు కదా, ఫ్యూచర్ యాక్టర్ అండ్ ఫ్యూచర్ డైరెక్టర్స్తో మనం ఉన్నాం కాబట్టి మంచిగా అన్ని అకాంప్లిష్మెంట్స్ని ఫుల్ఫిల్ చేసుకోండి. మళ్ళీ మిమ్మల్ని అన్ని ఛానల్స్ ఇంటర్వ్యూస్కి పిలవాలి ఇలాగ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.